వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరికి బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. ఇక మావోయిస్టులు పూర్తి ఉద్యమ విరమణ ప్రకటించినట్లయినా మావోయిస్టు లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? లొంగిపోతే మావోయిస్టు కోరుకునేదేంటి? ఇలాంటి అంశాలపైనే ఇవాటి మీడియా డిబేట్లో చర్చిద్దాం. మావోలు కీలక ప్రకటన చేశారు. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవడానికి తేదీని ఫిక్స్ చేశారు. జనవరి 1న ఆయుధాలను వదిలివేసినట్లు లేఖ రాశారు. మరి సంఘర్షణకు ఇది సరైన టైం కాదంటూ లేఖలో పేర్కొన్నారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ అయితే విడుదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అండెం రామిరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మావోలు ఆయుధాల విరమణకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. జనవరి 1 నుంచి అయితే ఆయుధాలను వదిలేస్తామని చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇది మొదలు ప్రాథమికంగా జరిగినట్టు స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఎవరి ప్రాణాలు కూడా పోకూడదు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అందరికీ జీవించే హక్కు ఉండాలి. కాకపోతే ఇది నిజమైన లెటరా, అది అంటే దీన్ని ఒక స్ట్రాటజీగా చేశారా, ఓపెన్గా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అది మనకు పూర్తి అర్థం కాదు. గవర్నమెంట్లో ఉన్న అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, టాప్ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళకు క్లియర్ అర్థమవుతుంది. కానీ ప్రాథమికంగా అయితే అది నిజమేని నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలానే ఉన్నాయి. మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటరు, గత సంవత్సరం కాలం పైగా దాదాపు వందలాది మంది, 500 మంది పైగా మావోలు చనిపోవడం, వేలాది మంది లొంగుబాటు జరగడం. ఇక ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, సమాజంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఒక 3-4 దశాబ్దాల క్రితం ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు దానికి వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు, ఫండ్స్ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే దాంట్లో పేర్కొన్న అంశాలు కూడా కొన్ని ఏంటంటే వాస్తవకు దగ్గరగా ఉన్నాయి. వాస్తవ విషయాలకు ఇప్పుడు ఏంటంటే ఆయుధాలు వదిలిపెట్టడం ఏదో ప్రజలకు మోసం చేసినట్టు కాదు, వాస్తవం కూడా అది. సాయుధ పోరాటం అనేది ఎప్పుడు ఒక 5-6 దశాబ్దాల క్రితం ఉన్న ఆలోచన. ఇప్పుడు శాంతియుత జీవనం అనేది ఇప్పటి ఆలోచన. కాబట్టి ఇది స్వాగతించాల్సిన విషయము. దానికి ఒకటి ఏంటంటే డేట్ కూడా ఇంతకుముందు వాళ్ళు ఏదో ఫిబ్రవరి 15 అని చెప్పినట్టు 15 కాకుండా మళ్ళీ జనవరి 1కు రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను కూడా గత చర్చలు చెప్పాను. నేను ఏదో మేము ఫిబ్రవరి 15 పెట్టి అట్లా పెట్టి మిగతా ఏం చెప్పకుండా నేను ఇంకొన్ని విషయాలు చెప్పాను. 2-3 విషయాలు అయితే ఈ లెటర్లో యాక్సెప్టెన్స్ కనపడ్డది. ఏది సాయుధ పోరాటాన్ని మేము వదులుకుంటున్నాం, ఆయుధాలు సరెండర్ చేస్తున్నాం. కాబట్టి ఇది ముందుకు సాగాలని, దీనికి దాని తగ్గట్టు చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకు కొంచెం అంటే అది దాన్ని ఈ విధంగా స్వాగతించేదంటే మాకు సహకరించే ప్రభుత్వంలో లొంగిపోతామనేది. అంటే కొన్ని ప్రభుత్వాలు నక్సలైట్లకు సహకరిస్తున్నాయి కానీ ఒక క్వశ్చన్ మార్కు లేవదిస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పిన మాటకు 100% కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇందులో కొన్ని తిరకాసులు లేకుండా లొంగిపోవాలన్నప్పుడు ఎవరిని ఎన్కౌంటర్ చేయరు. మోడీ ప్రభుత్వము లొంగిపోయే నక్సలైట్ను అందులో ఇట్లా హోల్సేల్గా ఒక సంస్థనే ఒక హింసావాదాన్ని వదిలిపెడుతున్నప్పుడు, రాజ్యాంగ పరిధిలోకి వస్తున్నప్పుడు 100% స్వాగతిస్తారు. వాళ్ళకు ఏదైతే మోడీ గారి ప్రభుత్వం మొదలైతే సరెండర్ పాలసీ, స్పష్టమైన సరెండర్ పాలసీ అనౌన్స్ చేసిందో ఆపరేషన్ కాగా స్టార్టింగ్ ముందే, దాని విధంగా వాళ్ళు 100% చర్యలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళు కొంతమంది మేము ఆయుధాలు విడిచిపెట్టడం వ్యతిరేకిస్తున్నారు అన్నారు. కొంతమంది అంటే ఎవరంటే అర్బన్ నక్సల్స్. ఇలా సిటీలో కూర్చొని వాళ్ళకు ఓహోని సపోర్ట్ ఇస్తారు, మీరు పోరాటం చేస్తారు అది అని. వీళ్ళకి ఇంత నొప్పి ఉండదు. కానీ అడవుల్లో తిండికి అన్ని ఇబ్బంది ఉండి, ఆరోగ్య సమస్యలు ఉండి, జీవితాలను అట్లా బలి చేసుకోవడం కరెక్ట్ కాదు. అర్బన్ నక్సల్స్ వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు. లొంగుబాటే మంచిది. వాళ్ళకు ఏవైతే ఆ సరెండర్ పాలసీలు ఉన్నాయి స్పష్టంగా వాళ్ళకు క్షమాభిక్ష కానీ, మిగతా తగ్గింపు శిక్ష చర్యలు కానీ, పునరావాస చర్యలు కానీ అన్నీ 100% జరుగుతాయి. దాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పుడైతే లెటర్ అని వచ్చిందో దానికి అనుగుణంగా నడుచుకుంటే ఈ శాంతి భద్రత పరిస్థితి దేశంలో మరింత మెరుగుపడుతుంది, దేశ అభివృద్ధికి. ఎందుకంటే ఒక స్కూల్ కట్టాలన్నా,
ఒక హాస్పిటల్ కట్టాలన్నా ఈ మావోయిస్టు బలమైన ప్రాంతాల్లో జరగట్లేదు. ఈ మన భూపాలపట్నం జల విద్యుత్ కేంద్రం ఏదైతుందో అది 3 దశాబ్దాల పైగా పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఏ కాంట్రాక్టర్ ఎక్కడ పనిచేయలేని పరిస్థితి. డెవలప్మెంట్ అనేది మావోలు బలంగా ఉన్న దగ్గర పూర్తిగా ఆగిపోయింది. అది ఇప్పుడు మంచిగా జరుగుతుంది. పేద ప్రజలకు, అడగారిన వర్గాలకు, ఆదివాసులకు ఈ మావోయిస్టుల ఆయుధాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధిని అద్భుతంగా చేస్తాయి. ఎందుకంటే బీజేపీ బేసిక్ సిద్ధాంతం జనసంఘ నుంచి చెప్పింది అంటే అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి హెల్ప్ చేయడం. అందులో బెస్ట్ ఆదివాసీలే. ఇప్పుడు దేశ రాష్ట్రపతి కూడా ఒక ఆదివాసీ మహిళ ఉన్నది, అంతకుముందు ఒక మన ఎస్సీ ఉండే. కాబట్టి విధానాలు స్పష్టంగా ఉన్నాయి. దాన్ని వాళ్ళు స్వాగతించినట్టు యాక్సెప్ట్ చేసిన అర్థమవుతుంది. ఇది చాలా చాలా గొప్ప విషయం. కానీ రామిరెడ్డి గారు, వరుస ఎన్కౌంటర్లే మావోయిస్టులను భయపెడుతున్నాయి అనుకోవచ్చా? ఇది కేవలం విరమణగా చూడాలా, లేకపోతే కంప్లీట్గా లొంగిపోతున్నట్టుగానే మనం చూడాలా? వరుస ఎన్కౌంటర్ అనేది ఒక ప్రధాన అంశము. వాళ్ళకి ఏంటంటే రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు అలా, ఎందుకంటే ప్రజలకు నీ గవర్నమెంట్ జాబులు అనిపించకపోయినా ఉపాధి ఎక్కడో దొరుకుతుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు చూసుకోండి, మీకు సోషల్ మీడియాలో చాలా వస్తుంది. మాకు రిపోర్టర్లు కావాలను, మాకు డ్రైవర్లు కావాలను, మాకు సెక్యూరిటీ గార్డులు కావాలను. ఇట్లా ఏంటంటే ఎక్కడ మనకు ఇంకా అక్కడ సో పని చేసేటోళ్ళు కావాలనే డిమాండ్ మన దగ్గర లేక నేపాల్ నుంచి వేరే రాష్ట్రాలు వేరే దేశాల నుంచి కూడా వచ్చి, నేపాల్ నుంచి వచ్చి కూలీలు మన దగ్గర పని చేస్తారు. కాబట్టి పనికి కొదవ లేదు. నీకు ఎగ్జాక్ట్గా 100% ఫిట్నెస్ పని నేను చెప్పట్లేదు, కానీ కొదవ లేదు. కాబట్టి పని ఆదాయం ఉంది, కూలీలకు కూడా ఆదాయం పెరిగింది. గతంలో పోల్చుకుంటే నేను 5 రూపాయలకు కూడా పనిచేసాడు. ఎన్నేళ్ళ కింద 20 ఏళ్ళ కింద 5 రూపాయలు పనిచేసాడు. ఇప్పుడు 500 వస్తుంది కూలీ మా దగ్గర. మాది నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. మామూలు కూలీ 500, వాళ్ళు ఇంకా గుర్తపడితే 800 900 కూడా వస్తుంది. కాబట్టి పనికి కొదవ లేదు, ఆహార ధాన్యాలకు కొదవ లేదు. ఉచిత ఆహార ధాన్యాలు 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం, ఇల్లు ఇస్తుంది, బాత్రూమ్ ఇస్తుంది, గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది, అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పోరాటం కూడా అవసరం లేని వాతావరణం ఉంది. ఎవరు అందులోకి పోయి మావోయిస్ట్ దాంట్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళను ఏదో ఇంతకుముందు లాగా 10-12 పిల్లలను కొన్ని సంస్థల ద్వారా, పీడిఎస్ ఆర్ఎస్ ద్వారా లాగి చేర్చుకునే వాతావరణం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి అది కూడా ఫస్ట్ కారణం ఎన్కౌంటర్స్ అయినా, మిగతా కారణాలు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవి కూడా చాలా కారణాలు ఉన్నాయి. బలమైన కారణం కగార్ ఆపరేషన్, మోడీ ప్రభుత్వం, అమిత్ షా హోంమంత్రిగా ఉండి ఈ కఠిన చర్యలు తీసుకోవడం. రైట్ సార్. నర్రా విజయ్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నర్రా విజయ్ గారు నమస్తే అండి. సార్, మావోల ఆయుధాల విరమణకి అయితే ఓకే చెప్పారు, డేట్ కూడా ఫిక్స్ చేశారు. ముఖ్యంగా సంఘర్షణకి ఇది సరైన టైం కాదంటూ కూడా వారు చెప్తున్నారు. ఇది కేవలం విరమణగా చూడాలా, లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ మావో ఉద్యమం ఊపందుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ లెటర్ స్పష్టత కూడా చూడాలండి. ఎందుకంటే విరమణ చేస్తారా, ఆయుధాలు అప్పగిస్తారా అంటే లొంగిపోవడం వేరు, ఆయుధాలు అప్పగించారు. ఇక పాలసీ ప్రకారం డెసిషన్ తీసుకున్నట్టే. అది 1-2 సార్లు ఆ లెటర్ చూసిన తర్వాతనే ఆ పార్టీ ఇక సాయుధ పోరాటానికి విరమించుకుంటున్నట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఆ లెటర్ ఇంకొక క్లారిటీ వస్తుంది, ఒక 2 రోజులు అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మన ఫిబ్రవరిలో అన్నారు, ఇప్పుడు జనవరికి వచ్చింది. అది నిజమైన లెటరా, ఇంకేదైనా లెటరా అనేది చూసిన తర్వాతనే మనం దాని మీద పూర్తి స్థాయిలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదా వ్యక్తులు ఏమైనా కొంతమంది తీసుకున్నారా, లేదా పోలీసు వాళ్ళే ఇట్లాంటి లెటర్ ఇస్తారా అనేది. నర్రా విజయ్ గారు, మొన్న మధ్య కూడా ఒక ల్యాక్ విడుదలైంది ఎంఎంసీ జోన్ నుంచి, అది కూడా విడుదలైంది. ఎంఎంసీ జోన్ నుంచి అందరం కూడా లొంగిపోవాలని ఒక అభిప్రాయంతోనే మేము కొంచెం డేట్ అడుగుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంఎంసీ జోన్ నుంచి అనంత్ పేరిటైతే ఈ లెటర్ అయితే వచ్చింది. అందుకే మొత్తం చూడాలి. ఇక అది ఇంకొక 1-2 రోజుల తర్వాత ఇంకా మరింత క్లారిటీ వస్తాయి. న్యూస్ వస్తున్నటువంటిది ఉన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు ఇప్పటికే ఆయుధాలతో లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యమానికి సంబంధించినటువంటి తుపాకీతో ద్వారా అనుకున్న లక్ష్యం సాధిస్తాం అనేది సైద్ధాంతికంగా కూడా ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం కానటువంటి అంశం. ఈ హింసాత్మకమైన వర్గ శత్రువే నిర్మూలన అనే తుపాకీ గొట్టం ద్వారానే సోషలిజం సాధిస్తాము అనేది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. వాళ్ళు పూర్తిగా వచ్చి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసి మరింత అభివృద్ధికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. ఇంకొకటి కూడా ఏంటంటే బూటకపు ఎన్కౌంటర్లు స్టిల్ జరుగుతున్నాయి, జరుగుతలేవు అనే దానికి మాత్రం అది అబద్ధమైనటువంటిది.
హిడ్మాది లొంగిపోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో అది ఉద్దేశపూర్వకంగానే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అది ఎన్కౌంటర్ కాదు, హత్య చేసినటువంటి పరిస్థితి. మిగతా కొన్ని జరగవచ్చు, ఆపరేషన్ కాగారులో కొన్ని నిజమైన ఎన్కౌంటర్ జరిగినాయి, అది జరుగుతున్నటువంటి. హిడ్మా విషయంలో మాత్రం పూర్తిగా అది ఈజీగా ప్రభుత్వ హత్య అనే తెలుస్తున్నటువంటి అంశము. మొత్తం మీద ఆయుధాలతోటే చేస్తాము అనేది మాత్రం సరైనటువంటిది కాదు. వాళ్ళు విరమించుకుంటే మంచిదే. నెక్స్ట్ ఆదివాసీల అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి, ఆ ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసి గెలుస్తారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవచ్చు. అదే పార్టీని ఎన్నికల్లోగా మార్చుకోవచ్చు, లేదా వాళ్ళ నాయకత్వం ఏదైనా పార్టీలో చేరి ఎన్నికల్లో గెలిచి ఆ రకమైనటువంటి అధికారం సాధించైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు వచ్చినట్లయితే, అది లేక ఉండి ఉద్యమం ఇక తుపాకులతో సహా లొంగిపోతాము అనేది వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజెస్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఉన్నది, లొంగిపోయిన నక్సల్స్కి ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీ. వాళ్ళని ఏంటంటే లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని మాత్రం కాల్చకూడదు. అదొక్కటి ప్రభుత్వాలు తీసుకోవాల్సింది ఏంటంటే చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది. ఆయుధాలు అప్పగించి ఇక వాళ్ళు ఏంది భారతదేశ బిడ్డలు, వాళ్ళు భారతదేశ పౌరులు. మీరు పాకిస్తాన్ తీవ్రవాదుల మీద చేసినట్టు, అదేవిధంగా ఇతర తీవ్రవాదుల మీద చేసినట్టు వాళ్ళు ఇండియన్స్, పక్కా హిందువులు, పక్కా భారతీయ మూలవాసులు. వాళ్ళని పిట్టలను కాల్చినట్టు కాల్చే పని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడనటువంటిది. వాళ్ళతోటే భారతదేశం ఉన్నది ఇన్నాళ్ళు. ఇంకా భారతదేశం ఇంకా మూలవాసులకు సంబంధించిన, ఎందుకంటే పేదరికం చూస్తున్నాం, వాళ్ళు ఎంత పేదరికంలో కొట్లాడుతున్నారు అనే అంశం కూడా. వీళ్ళ ఇక మైనింగ్ కోసం, ఇక అదాని కోసం చేసినట్టయితే ఉండకూడదు ఇటువంటివన్నీ కూడా. నిన్న చూసిన హిడ్మా మదర్ కూడా, తల్లి కూడా ఎంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. ఆ పేదరికంలో నుంచి వచ్చినటువంటి పోరాటమే అట్లాంటి హిడ్మాని చంపకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భవిష్యత్తులో ఇక రాజ్యాంగం ఎట్లా పట్టుకుంటున్నారు కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి అభివృద్ధి వైపు మరింత వేగంగా మలిచే విధమైనటువంటి చర్య పార్టీ పరంగానే తీసుకుంటే మరింత దేశానికి ఉంటుంది, ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మంచి ఉపయోగం. ఇన్నాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. వాళ్ళందరికి సంబంధించి అభివృద్ధి కాముకులుగా ఉండాలి. మరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఆ ఉద్యమం విరమించి తుపాకులతోటి ఇచ్చేసి జనజీవంతులు కలిసి ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలని ఆశిద్దాం. కానీ వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలోనే మావోయిస్టుల లొంగుబాటు అనివార్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు రామిరెడ్డి గారు చెప్పినట్టు ఉద్యోగ, ఆర్థిక, లేకపోతే ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం కూడా ఒక రకంగా మావోయిస్టుల లొంగుబాటుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చా? పైగా మావోయిస్టులు ఉద్యమాన్ని పెద్దగా సపోర్ట్ చేయడం లేదు ప్రజలు కూడా అనే ఒక వాదన కూడా ఉంది. మారుతున్న పరిస్థితులలో టార్గెట్గా చేస్తున్నారు. అమిత్ షా ఏంటంటే డెడ్ లైన్ పెట్టుకొని మార్చి 31 వరకు ఉండాలి, బతుకుతారా బతకండి, లేకపోతే లొంగిపోండి అనే విధంగా టార్గెట్ పెట్టడంతో ఉన్న శక్తి ఎంత, వాస్తవానికి ఉన్న శక్తి మిలిటరీతో పోల్చుకుంటే, భారత మిలిటరీతో పోల్చుకుంటే ఆ రకమైనటువంటి శక్తి తక్కువ ఉన్నటువంటి మావోయిస్టులకు ఉన్నటువంటిది. ఇక టార్గెట్ పెట్టి మొత్తం ఇంటెలిజెన్స్ పెట్టి ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఇవన్నీ చేసి దొరికిపోతున్నారు, కాల్ చేస్తున్నారు. రియల్ ఎన్కౌంటర్ల కంటే దొంగ ఎన్కౌంటర్లు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం, పట్టుకొని కాల్చుతున్నట్టు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న ప్రజల్లో కూడా అంత సపోర్ట్ రావాల్సినటువంటి లేదనుకోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా అనేక ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఎక్కువ పేదరికం నుంచి కొంచెం బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అందుకని ఈ నేపథ్యంలోనే ఒకటి బాగా కాన్సన్ట్రేషన్ చేయడం, మొత్తం పిల్లిని కనుక మూలకేసి కొట్టేటువంటి విధంగానే వ్యవస్థలు తీసుకుపోయినటువంటి అన్ని రకాల దళాలు ఆపరేషన్ కగార్ అని పెట్టి, ఎప్పుడైతే ఆ పార్టీకి సంబంధించిన నమ్మాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిగా వాళ్ళందరూ కలుసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోయింది పార్టీలో. లేక క్రమక్రమంగా ఒత్తిళ్లు పెరగడం, ఈ ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం, ప్లస్ ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు, అక్కడ ఉన్నటువంటి
అంటే ఇప్పటివరకు వాళ్ళు కొంత దండకారణ్యం వరకే పరిమితమైనటువంటిది కదా, ఇంకా మైదాన ప్రాంతాల్లో ప్రజల సపోర్ట్ ఇదంతా కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఇక దాదాపుగా అందరూ లొంగిపోవాలనే ఇంటెన్షన్, ఒకవైపు మల్లోజుల మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న కావచ్చు, ఆయుధాలతోటి లొంగిపోవడంతో ఈ మిగతా వాళ్ళకు కూడా కీలకమైనటువంటి వీళ్ళు చెప్తున్నారు లొంగిపోండి భారతదేశం. ఇప్పుడు బయటకు వచ్చి చూసిన తర్వాత పరిస్థితులు అంటే చాలా సంవత్సరాల వరకు కూడా వీటి సిటీ ప్రాంతాలు చూసి ఉంటారు చాలా మంది నక్సల్స్గా ఉన్న నాయకత్వం కూడా పరిణామాలు గమనించకపోవచ్చు. ప్రాక్టికల్గా చూస్తే ఉన్నటువంటి మార్పులు వేరుంటాయి, అక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి మార్పులు వేరే ఉంటాయి. ఇటువంటివన్నీ చూసి అమాయకుల ప్రాణాలు పోకూడదు. ఇప్పటికే ఎన్నో వేల మంది పోయినాయి, కానీ అనుకున్న లక్ష్యం వైపు ఆ ఉద్యమం పయనించట్లేదు. అందుకని ఇట్లాంటి నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా మంచి నిర్ణయమే. వచ్చేసి లొంగిపోయి ఆయుధాలు అప్పగించేసి జనజీవన శ్రవంతిలో కలిసేసి కొత్త జీవితాలు, ప్రజలకు కొత్త జీవితం, నాయకత్వానికి కొత్త జీవితం, లేదా పార్టీనే మావోయిస్ట్ పార్టీనే ఒకవేళ వాళ్ళు సిద్ధాంతపరంగా ఉన్నట్టయితే మావోయిస్ట్ పార్టీ మేము ఇక ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేస్తాం, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేలు ఎంపీలు. నరా విజయ్ గారు, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నాయి, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఇందులో నిజంగా అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అంటారా? ఉద్యోగాలు అందరికి ఎక్కడ వస్తున్నాయండి? అది వేరే సమస్య. ఇప్పుడు మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది. మొత్తం దోపిడీ సమాజం కొనసాగుతుంది. కేంద్రీకృత దోపిడీ. ఎట్లా దోపిడీ అంటే అదాని అంబానీకి దోచిపెడుతున్నారు. ఇప్పుడు భారతదేశ ఆస్తులు మొత్తం భారతదేశానికి సంబంధించిన సంపద అంతా దోచిపెట్టడమే. ఎగ్జాంపుల్ నీకు అదాని అనేటువంటి వ్యక్తి కంపెనీలు అన్ని కలిపి కూడా 50-60 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 50-60 వేల మంది ఉపాధి ఉద్యోగులతోటి ప్రపంచ ధనవంతుడు ఎట్లయితాడు, భారతదేశ ధనవంతుడు ఎట్లయిపోతాడు? నీకు 140 కోట్ల జనాభాకు సంబంధించిన సంపద అంతా దోచిపెడితేనే ఆ రకంగా వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? ప్రపంచ ధనవంతుడు అంటే ప్రొడక్షన్ ఉండాలి, ప్రొడక్షన్ ఉపాధి కల్పన అయితేనే నీకు ఆ రకమైనటువంటి అవకాశాలు వస్తాయి. అదే టాటా కంపెనీ ఉంది, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో దాదాపు 13 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ప్రభుత్వం తర్వాత అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం తర్వాత ఎక్కువగా ఉద్యోగ కల్పన కల్పిస్తున్నటువంటి సంస్థ టాటా గ్రూప్ సంస్థగా ఉన్నది. ఇట్లా ఇప్పుడు ఏమైంది? మొత్తం దోపిడీ. ఇప్పుడు అందులో కూడా ఏంది నెక్స్ట్ అక్కడ ఇప్పుడున్న దండకారణ్యంలో ఉన్నటువంటి దాంట్లో మైనింగ్కు అదానికి పర్మిషన్ ఇవ్వడానికి, మైనింగ్ చేసుకోవడానికి ఒక టార్గెట్ అది అడ్డుగా ఉన్నది. ఆ అడ్డుగా ఉన్నట్టు నక్సలైట్లు అనే వాళ్ళు కూడా అడ్డుగా ఉన్నారు. అందుకని అదాని నిర్వహించినటువంటి పెట్టిన టార్గెట్ను నరేంద్ర మోడీ ఆపరేషన్ ఖగారు అనేది అదాని పెట్టినటువంటి డెడ్ లైన్, అదాని చెప్పినటువంటి దాన్ని మోడీ అండ్ అమిత్ షా కలిసి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి సిచ్యువేషనే ఉన్నది. సరే, ఆ సిద్ధాంతం తుపాకీ ద్వారానే అది చేస్తారనే దాన్ని విడిచి రావాలి, అది చేయాలి. మరో సందర్భంలో ఈ దోపిడీని కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దోపిడీని మొత్తం దేశ సంపదను, దేశ ఆస్తులను ఒక్కరికే కట్టబెట్టడం మళ్ళీ అనేది ఆ ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషను. ఇందులో కూడా మళ్ళీ చూడాలి, సిద్ధాంతం చెప్తున్నటువంటి బీజేపీ చెప్తున్నటువంటిది హిందూ సిద్ధాంతము, హిందూ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతం చెప్పినా మీరు దేశ సంపద అంతా ఎవరి చేతిలో పెడుతున్నారు? అదాని ఆయన జైన మతస్థుని చేతిలో దేశానికి సంబంధించిన సంపద అంతా పెడుతున్నారు. మరి దేశ భద్రత మరి భవిష్యత్తులో ఏం కావాలి? మరి అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకమైనటువంటి దోపిడీని నిలువరించాలి, ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు అదే మావోయిస్ట్ పార్టీ బయటకు వచ్చిన ఆయుధాలతో లొంగిపోయి వచ్చి ఇదే పని చేయాల్సినటువంటి అవసరం. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేయాలి, ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా గట్టిగా ప్రజా పోరాటాలు చేస్తే నిజంగా ప్రజా పోరాటాలు చేసి సమాజంలో మార్పు తీసుకురావడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యం అంటారా? మార్పు అంటే ఇదే ఎన్నికల ద్వారానే మార్పు. మీన్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నిలబడాలి, గెలవాలి, అధికారం చేపట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో దానికి డబ్బే కదా కావాలి. నిజంగా ఎన్నికల్లో పోటీ చేయాలి, లేకపోతే ఆ పార్టీ పెట్టాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం, పార్టీలు 100 కోట్లు 1000 కోట్లే పోస్తున్నాయి కదా గెలవడానికి. మరి ఆ కాంపిటీషన్ మీరు అన్నట్టు రైట్. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం డబ్బులతో నడుస్తున్నటువంటిది. అదే విషయాన్ని ప్రజలకు చెప్తే నీకు ఎంత డబ్బులు ఉన్నా ఓటు చైతన్యం వచ్చిందంటే డబ్బులు ఎంత పెట్టినా సాధ్యం కానటువంటి అంశం. ఆ చైతన్యాన్నే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు లెటర్ ప్రకారం బయటకు వచ్చేసి ఈ చైతన్యవంతం చేయాలి ప్రజల్ని. ఇల్లే ఎలక్షన్లో నిలబడాలి,
వీళ్ళే శాసనసభలోకి రావాలి, పార్లమెంట్లోకి పోవాలి, పోయి నిలదీసి మాట్లాడాల్సిందే. పార్లమెంట్లో కొట్లాడండి, పార్లమెంట్ నడవకుండా చేయండి, నినాదాలు ఇవ్వచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. అప్పుడైనా ప్రజలకు ఎప్పుడో ఒకసారి ప్రజలు రైట్. పోవాల్సిందే. ఈ తుపాకీ ద్వారానే ఇది అనేది వెనక్కి తీసుకోవడం మంచి పరిణామం అటువంటి కార్యక్రమము. కానీ ఈ రకమైన దోపిడీని మాత్రం అందరు, ఒక మావోయిస్ట్ పార్టీ బయటకు వచ్చి రాజ్యాంగపరంగా ఎన్నికల్లో పోటీ చేస్తే అది మావోయిస్ట్ పార్టీగానే ఉంటుంది ఉన్నటువంటిది. మిగతా రాజకీయ పార్టీలు కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశాలకు సంబంధించిన దోపిడీని ఒకరి చేతుల్లోకి పెట్టడం, దేశ సంపదని మనం అడ్డుకోకపోతే అరాచకానికి ఒకే శక్తి, ఒక వ్యక్తుల్లోకి దేశ సంపద అంతా పోయి మనం అంతా కేవలం సాధారణ ఎంప్లాయీ లాగానో ఇంకా కింది స్థాయిలో బానిసలాగా చేసే అవకాశం ఉంటుంది, బానిసలుగా చేసే అవకాశం. రైట్. రామరెడ్డి గారు, దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా పుట్టిందే నక్సల్స్. మరి ఆ దోపిడీ ఇంకా కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలో నక్సల్స్ అందరూ లొంగిపోవాలని చెప్తున్నారు, కానీ దోపిడీని అరికట్టేది ఎవరు? దోపిడీ అని చెప్పి చెప్పిండ్రు అది పచ్చబద్దాలు. మనం ఒకటి 3-4 దశాబ్దాల క్రితం, 2 నుంచి 4 దశాబ్దాల క్రితం వరకు ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్మి మన సంపదను బయట తీసుకుపోయేది. మన దగ్గర ఇండస్ట్రీస్ తక్కువ అప్పుడు. తర్వాత ఒక 2 దశాబ్దాలకు పైగా చైనా కంపెనీలు, చైనాలో అయితే $2 ట్రిలియన్ $20 ట్రిలియన్ 2 దశాబ్దాలు ఎదిగారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ప్రొడక్షన్, మాస్ ప్రొడక్షన్ చేసి దాన్ని మన దగ్గర సేల్ చేసినప్పుడు వీళ్ళకి చాలా, చైనా భక్తులకు చాలా సంతోషమైంది. ఎప్పుడైతే చైనాకు పోటీ ధీటుగా మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఎదిగారు, టాటాలు బిర్లాలు కాకుండా అదనంగా అంబానీ, అదాని ఎదిగారు. ఇది చైనా భక్తులు జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళు అదాని, అంబానీ మీద భయంకర విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక్కటి వినండి, మనం విజయమాల్యా లోన్ గురించి మనం ఆయన ఎగ్గొట్టాడని దాని మీద ఎంత ప్రచారం జరిగింది అందరికీ తెలుసు. ఆయనకి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లోను, ఇచ్చింది 7,000 కోట్లు, వసూలు చేసింది 14,000 కోట్లు. కానీ అదే లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి 21,000 కోట్లు లోన్ తీసుకొని 40 వడ్డీతో కలిపి 45,000 కోట్లు ముంచుండు. ఏ ఒక్కరు మాట్లాడలే, ఏ ఒక్కరు ఏ పేపర్ కూడా రాయదు. ఎంత దుర్మార్గం అంటే వాస్తవాలు బయట. లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు మన బ్యాంకులను ముంచిండు. లోన్ ఇచ్చిన విధానమే ముంచడానికి. నేను బ్యాంకులో పనిచేసిన, బ్యాంకులో అగ్రికల్చర్ సెగ్మెంట్కి లోన్ ఇవ్వాలంటే, ఏది పెద్ద అమౌంట్ లోన్ ఇచ్చారు మార్గేజ్ పెట్టుకొని ఇవ్వాలంటే మినిమం 100% సెక్యూరిటీ. 100% అంటే యాక్చువల్ అది మార్కెట్ రియల్ వాల్యూ పోతే ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరైతే వాల్యూవర్స్ ఇస్తారో దాని ప్రకారం 100% సెక్యూరిటీ. అదే పర్సనల్ సెగ్మెంట్ కానీ బిజినెస్ సెగ్మెంట్ పోయినప్పుడు 150% సెక్యూరిటీ అడుగుతారు. 21,000 crores లోన్ ఇచ్చేటప్పుడు 32,000 crores సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఏది ప్రైమరీ కొలాటరల్ సెక్యూరిటీ. ప్రైమరీ సెక్యూరిటీ అంటే కొన్ని వస్తువులతో వస్తాయి. కొలాటరల్ సెక్యూరిటీ మార్గేజ్ చేస్తారో 32,000 crores మార్గేజ్ చేస్తేనే 21,000 crores ఇవ్వాలి. కానీ 1,000 crores మార్గేజ్ తోటి 21,000 crores కాంగ్రెస్ ప్రభుత్వం లోన్ ఇస్తే 45,000 కోట్లు ముంచాడు. ఆ ఇచ్చిన కాంగ్రెస్ ఎవరు తప్పట్టడు, ఆ తీసుకొని ముంచిన లగడపాటి రాజగోపాల్ ఎవరు తప్పట్టడు. ఒక్క రూపాయి అదాని కానీ అంబానీ కానీ ఏ బ్యాంకులు ఎప్పుడు ముంచలే. కానీ చైనా ఉత్పత్తులకు ధీటుగా 5Gలో కానీ కోళ్ళ కానీ దేంట్లో కానీ మన దేశ సంపద బయటికి పోవద్దని అద్భుతంగా వాళ్ళు మేనేజ్మెంట్ చేసి ప్రపంచం ఎదుగుతుంటే, అటు అమెరికానున్న కొంతమంది ఈ ఇండస్ట్రియలిస్ట్ కానీ, అమెరికానున్న కమ్యూనిస్ట్ కానీ, వీళ్ళు చైనా భక్తులు, ఇతర చైనా భక్తులు కానీ దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ రాజశేఖర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు నామినేషన్ పద్ధతిలో ఏది ఇవ్వలే. అన్ని గ్లోబల్ టెండర్ ఓపెన్ పాలసీ, ఎవరు వేసి ఎవరు ఫిట్ అయితే ఇస్తారు. ఇంకోటి, గవర్నమెంటే కనుక అన్ని పనులు సక్రమంగా చేయగలిగితే ఈ రోడ్ల కాంట్రాక్టర్కి ఇవ్వడం ఎందుకు? ప్రపంచంలో మన దేశంలో కూడా ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఇవ్వడం, ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం అనేది కామన్. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక గవర్నమెంట్ ఉద్యోగి ప్రైవేట్ ఉద్యోగి సమానంగా పనిచేయడు. జాబ్ సెక్యూరిటీ దగ్గర న్యాచురల్ గా కొంత ఉంటది, ఆ క్వాలిటీ మెయింటైన్ కాదు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. వాటికన్నా ప్రైవేట్ హాస్పిటల్లో రేట్లు, గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అయినా పోరు, ప్రైవేట్ హాస్పిటల్ రేట్ ఎక్కువైనా పోతారు. ఎందుకంటే దిస్ ఇస్ హ్యూమన్ సైకాలజీతోనే ఉన్న వ్యవస్థ. ఇంకొకటి, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కు చెప్పిన చైనానే క్యాపిటలిజంతో డెవలప్ అయింది. కానీ ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులకు అది అర్థమైనా ఒప్పుకోరు. ఈ ప్రపంచంలో ఏ దేశం కమ్యూనిజంతో డెవలప్ కాలే, ఏ ఒక్క దేశం కమ్యూనిస్ట్ పాలసీతో డెవలప్ కాలే. అయినా ఇక్కడ కమ్యూనిస్టులు వాళ్ళందరూ అది మేక ఉన్న పుల్లాగా వేరే తీరుకు వచ్చి విషయం చెబుతుంటారు. వాళ్ళు రియలైజ్ అయితే మంచిది.
ఎక్కడ సరే అదానికి, మీరు చెప్తున్నట్టు అంబానీకి దోచిపెట్టలేదు. అదానీ అంబానీ మీద విషయం చెప్తున్నారని చెప్తున్నారు. లగడపాటి లాంటి వాళ్ళు చాలామంది లోన్లు ఎగ్గొట్టారని చెప్తున్నారు. మరి ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. బీజేపీ ఆరోపిస్తుంది కదా. ఇప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎవరైనా మీరు అధికారంలో ఉన్నారు, మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? బాగా అడిగారు. ఆ లింకులు పెట్టినప్పుడు ఏదైతే లోన్ అప్లై చేసినప్పుడు ఎవరి పేరు ఉంటుందో ఆ లింకులు పెట్టినప్పుడు తర్వాత స్కోప్ ఉంటే తప్పకుండా తీసుకుంటారు. ఇలా చేసి 9 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం వసూలు చేసింది. కానీ వీళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళకి సంబంధం లేదన్నట్లు ఆ క్రియేట్ చేసి లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేసిందంటే విజయ్ మాల్యా దేశం పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఆస్తులను వేలం చేసి తీసుకోగలిగింది. ఇప్పుడు వీళ్ళంతా లింక్ పెట్టుకోలేదు, ఇక్కడనే ఉండి వాళ్ళుగా మాకేం సంబంధం లేదు, అది వాళ్ళు ఆఫీసర్లకు సంబంధం అన్నట్టు చేశారు. దానికి అయినా పోతే కోర్టు ఇంతకుముందు 2-3 సార్లు ఏంటంటే మన మోడీ ఉన్న నీరవ్ మోడీ విదేశాలకు వెళ్తున్నప్పుడు మన ఇన్వెస్టిగేషన్స్ ఎయిర్పోర్ట్లు ఆపినాయి. ఆయన కోర్టుకు పోతే లేదు, ఆయన పోవచ్చు అని పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోయాడు. కోర్టు పర్మిషన్లు ఇస్తాయి, కోర్టు పర్మిషన్ కాదని ప్రభుత్వాలు పనిచేయవు. ఇది కోర్టులతో కూడా వాళ్ళు లూప్ హోల్స్ తీసుకొని న్యాయ వ్యవస్థలో మనకు అభిషేక్ మన్ సింగ్ ఉండు, కపిల్ సిబ్బల్ ఉండు, ఇలాంటి లోన్ ముంచిన అవినీతి పనుల నుంచి కాపాడడానికి ఆ వ్యవస్థతోటి ఇలాంటి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ముందైనా ఆ లగడపాటి రాజగోపాల్ అది 2 చట్టాలు తేవడం జరిగింది, బేనామీ ప్రాపర్టీ యాక్ట్స్, ఇంకోటి మన లిక్విడేషన్ అంటే మనకు ఒక లోన్ టెండర్ వేసే ముందు నీకు ఒక రామరెడ్డి గారు మొన్న మధ్య కాంగ్రెస్ సంబంధించిన ఒక మాజీ ఎంపీకి సంబంధించిన కొన్ని వేల కోట్లు కూడా మాఫీ చేశారు. మరి అది ఈ మధ్యకాలంలోనే జరిగినట్టుగా నాకు తెలుసు. మరి వినండి, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక బేసిక్ పాలసీ చేంజ్ వచ్చింది 1993లో. పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నరసింహం కమిటీ రిపోర్ట్ తోటి లైవ్ అకౌంట్స్ ను టైం బౌండ్ దాటినాక ఉంచకూడదు. ఇట్ ఈస్ ఆర్బీఐ పాలసీ బేస్డ్ ఆన్ నరసింహం కమిటీ రిపోర్ట్. దాన్ని రైట్ ఆఫ్ వైవర్ కాదు, ఇక్కడనే అంత తప్పుదో పట్టిస్తారంటే రైట్ ఆఫ్ వేరు, వైవర్ వేరు. ఆ పీరియడ్ అయిపోయినాక ఆ అకౌంట్ అక్కడ లైట్ ఆఫ్ చేసి కంటింజెంట్ అకౌంట్స్ అని ఉంటుంది, బ్యాంక్ వారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ లాగా అడ్వాన్సెస్ అండర్ కలెక్షన్, ఇవి కోర్టులో ఉన్నాయి, వేరే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అప్పటి వరకు ఈ హెడ్స్ ఉంటాయి. వచ్చినాక రికవరీ అయితే అయిన అమౌంట్ ను రికవరీస్ ఇన్ రిటర్న్ ఆఫ్ అకౌంట్స్ అని చార్జెస్ అకౌంట్ లో ఒక హెడ్ ఉంటుంది, దాంట్లో వేసి ప్రాఫిట్లకు వెళ్ళిపోద్ది. ఆర్బీఐ పాలసీ బేస్డ్ ఆన్ నరసింహం కమిటీ రిపోర్టు లైవ్ అకౌంట్ గా ఉంచకూడదు, టైం బౌండ్, తర్వాత దాన్ని రిటర్న్ ఆఫ్ చేయాలి. దిస్ ఈజ్ ఆర్బీఐ పాలసీ. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది, మోడీ గవర్నమెంట్ జరుగుతుంది. అది బ్యాంకింగ్ పాలసీ. ఏదేమైనా రామరెడ్డి గారు, మావోలు అయితే మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది ఏంటంటే మావోల్ని అంతం చేసి అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి, అదానీ అంబానీ విషయం పక్కన పెడదాం, కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే మావోల్ని అంతం చేస్తుందని చాలామంది మావోయిస్టులు చెప్తున్నారు, మావోయిస్టు సపోర్ట్దారులు కూడా చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది? ఎలాంటి క్లారిటీ ఇస్తారా లేకపోతే ఇవ్వరా? అడవులను సంరక్షిస్తారు. ఏదన్నా ఇప్పుడు మనకు కొన్ని రేర్ మెటల్స్, కొన్ని ఇంపార్టెంట్ మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో కొన్ని కాబట్టి అమెరికా కూడా లేకపోతే ఓన్లీ చైనా దగ్గరనే వినాయట. అవి కొన్ని అంటే అవి ఉంటేనే మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అలాంటి ఏమన్నా అడవులలో ఉంటే వాటిని బయటికి తీసి మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించుకోవడం చర్యలు తీసుకుంటారు. దాని గవర్నమెంట్ పాలసీలో ఆ మినరల్స్ బయటికి ఎలా తీయాలి అవి అనేది వస్తుంది. ఇప్పుడు కోల్ తీసుకుంటున్నాం, ఫారెస్ట్ లో ఉన్నా కోల్ తీసుకుంటాం. కోల్ లేకుంటే థర్మల్ ప్లాంట్ లేదు, థర్మల్ ప్లాంట్ లేకుంటే విద్యుత్ లేదు, విద్యుత్ లేకుంటే అభివృద్ధి లేదు. నువ్వు ఇలా కోల్ తీయద్దు, నువ్వు ఆదివాసుల సంపద దోచుకుంటాం అంటే అర్థం లేని వాదన. దేశ సంపద అందరికి సంబంధించింది. ఆదివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళకి మేలు జరగాల్సిందే, ఎందుకంటే వాళ్ళ అమాయకులు కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. కానీ మేలు జరిగే విధంగా రాజకీయ నాయకులు సహకరిస్తున్నారా, లేకపోతే వాళ్ళ రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం అడవుల్ని తవ్వుతున్నారు, లేకపోతే అడవుల్ని దోచుకుంటున్నారు అనే మాట వాస్తవం కదా? నిజానికి మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులే ఈ మైనింగ్కి సంబంధించినవి చాలా విషయాల్లో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మన్మోహన్ సింగ్ గారు చిట్టి రాసిచ్చారు, ఈ బొగ్గు కానీ ఈయనకి అలర్ట్ చేయండి అని.
అప్పుడు జరిగింది యూపీఏ ప్రభుత్వం, ఎన్ని కుంభకోణాలు జరిగినాయి తెలుసు. మనకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, బీజేపీ చేసిన తప్పే, కాంగ్రెస్ చేసిన తప్పే, మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఏమీ మాట్లాడలేదు. ప్రభుత్వం మీద గత 11 సంవత్సరాల్లో ఒక్క కుంభకోణం ఆరోపణ కూడా లేదు. ఒక్క కుంభకోణం ఆరోపణ 11 సంవత్సరాల్లో లేదు. తర్వాత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి వస్తుంది. మరి 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ఒక్క స్టెప్ కూడా ఎదగలే, ఒక్క అడుగు కూడా ఎదగలే. మరి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఉడాన్ పథకం కింద అంటే పేదవాడు కూడా విమానం ఎక్కాలి. ఆ విధంగా 74 విమాన అది ఇది అంటే మరి ఎయిర్పోర్ట్స్ 150కి పైగా అయిపోయినాయి. సో డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే దేశం డెవలప్ అయింది. దానికోసం కాంగ్రెస్ పీరియడ్ రోజుకి 8 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసేది, ఇప్పుడు రోజుకు 30 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేస్తున్నారు. ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, రైల్వేస్ డబ్లింగ్ అవుతుంది, ప్రతి దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది, సంక్షేమం అవుతుంది. ఇల్లు లేని పేద ఉండకూడదని మా పార్టీ కాకపోయినా మా పార్టీకి బద్ద శత్రువుగా ఉన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్కు 20 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఎంత అభివృద్ధి చేసినా కూడా మావోయిస్టులు మీ అభివృద్ధి చూసి బయటికి రావట్లేదు కదా, మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారనే భయంతోనే కదా ఇప్పుడు బయటకు వస్తున్నారు. మావోయిస్టులు బయటకు రాకపోయినా వాళ్ళ రిక్రూట్మెంట్ తగ్గింది, ఎందుకంటే అభివృద్ధి, ఈ ఉద్యోగ, ఈ ఆహార ధాన్యాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి తోటి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. వాళ్ళకు తిండే గతి లేనప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు రివర్స్ గా వెళ్ళిపోతారు ఆవేశంలో ఉండి. ఏంటంటే ఇక్కడ ఏం లేనప్పుడు ఇంకొదికి పోతారు. ఇప్పుడు ఇక్కడ ఏదేమైనా ఇప్పుడైతే మావోయిస్ట్ అయితే లొంగిపోవాలని ఒక ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. 100ల సంఖ్యలో ఆల్రెడీ లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లొంగిపోతున్న వాళ్ళని బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నారు. మన జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ కూడా అలాంటిదే అనే ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి దానికి ఏం చెప్తారు? నిజంగా జనజన శ్రాంతిలో కలవాలనుకుంటున్న వాళ్ళని దౌర్జన్యంగా చంపడం కరెక్ట్ అంటారా? అది పచ్చి అబద్ధం. హిడ్మా లొంగిపోదామని వస్తుంటే చంపలే. ఒక లెటర్ హిడ్మా ఒక నవంబర్ 10న ఒక జర్నలిస్ట్కి లేఖ రాసినట్టు వచ్చింది, నేను కూడా చూశాను. నేను లొంగిపోవాలనుకుంటాను, దానికన్నా ముందు కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయాలనుకుంటాను, మీరు ఆంధ్రప్రదేశ్ రండి అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాసినట్టుండు అని చెప్పినట్టు. దాని విషయంలో ఇంకా ఏ కార్యక్రమం రాలే. ఆయన అనుకుండొచ్చు కానీ లొంగిపోవడానికి రాలే. అట్లా లేక సృష్టించరు. అది ఆయన ఎత్తుగడలో భాగమా? ఆయన ఏంటంటే చాలా ఎత్తుగడలు లేచి 100,000 మంది సైనికులను పోలీసులను చంపాడు హిడ్మా. భయంకర నక్సలైట్ ఆయన హిడ్మా అంటే. ఇప్పుడు హిడ్మా తల్లి ఇల్లు అది చూస్తే మరి 100,000 మంది ఎవరైతే దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల, సైనికుల కుటుంబాల గురించి ఎవడు మాట్లాడే? ఈ దొంగన కొడుకులు వాళ్ళ కుటుంబాలు కావా, ప్రాణాలు కావా? వాళ్ళ ఇల్లు ఎంత దేశం కోసం, ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించరు. వాళ్ళని చెప్పిన హిడ్మా హీరో నా ఇళ్లకు, ఆ సైనికులు పోలీసు హీరోలు కాదా? ఎంత దౌర్భాగ్యమైన మాటలు ఇవే. కాబట్టి వాళ్ళు మొదలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ముఖ్యం. వాళ్ళను చంపిన ఆయన నీకు ఏమన్నా ఓపెన్ గా గవర్నమెంట్ కైనా నేను లొంగిపోతే చెప్పిండా? లేదు కదా. ఆయన ఎత్తుగడలో లేఖలో ఆ లేఖ బయట తర్వాత వచ్చింది. ఆయన దొరికినప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు ఆయన, ఎందుకంటే మామూలు వ్యక్తి కాదు, మా డేంజరస్. ఆయుధం వెనుక పెట్టుకొని వచ్చినట్టు వచ్చి చంపుతాడు. అది పోలీసులకు తెలుసు. ఇలాంటి వాళ్ళను చూసిన చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగింది, క్లియర్ ఎన్కౌంటర్ కూడా విషయం చెప్పడం ఈ కమ్యూనిస్టులకు అలవాటు బాగా, బీజేపీ మోడీ ప్రభుత్వం మీద. ఎందుకంటే వీళ్ళు చైనా భక్తులు విషయం చెప్పాలి, ఈ గవర్నమెంట్ బదనాం చేయాలి. అందులో భాగమే విష ప్రచారం. నారా విజయ్ గారు, ముఖ్యంగా మావోలు లేకపోతే గిరిజనులు కానీ ఆదివాసీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అందుకే ఒక వంతెన కట్టాలన్నా, ఒక పాఠశాల కట్టాలన్నా సరే అక్కడ కష్టం అవుతుంది. నిజంగా గిరిజనులు లేకపోతే ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మావోయిస్టులు అనే దానికి మీరేం చెప్తారు? అవి చెప్పడానికే కడుతుంటే దేశవ్యాప్తంగా ఆగిందా? కన్విన్స్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి కట్టాలి. కన్విన్స్ అంటే వీళ్ళు చంపడమే. అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎవరు ఇచ్చింది? నీకు టార్గెట్ ఇచ్చింది అదాని ఇస్తే టార్గెట్ ఫినిష్ చేస్తున్నావు అంతే తప్ప ఇంకేదైనా ఉన్నదా? బిజినెస్ అదే మెయిన్ కదా. భారతదేశం బిజినెస్ మ్యాన్స్ ఎదిగినరు, మంచిదే, అది కరెక్టే. నువ్వు అదాని చేస్తున్న ఉత్పత్తి ఏంది? ఏమైనా ఉత్పత్తి చేసే వస్తువులు ఉన్నాయా? టాటా వాళ్ళు చేస్తున్న ఉత్పత్తులు చూడండి. అదాని ఏదైనా ఉత్పత్తి చేస్తాడా? అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్టులు, గవర్నమెంట్ ఇచ్చిన బొగ్గు గనులు. ఇంకేం చేస్తాడు? కరెంటు. ఇప్పుడు ఏంది కొత్తగా? ప్లస్ చైనా అంటారు. చైనాతో వ్యాపారం చేసేది ఎవరు? మొత్తం అదానేనే. చైనాతో వ్యాపారం చేసేది ఎవరండి? భారతదేశం నుంచి గుజరాత్ వాళ్ళు అదానే. ఇంపోర్ట్స్ మొత్తం ఈయన ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం ఎవరు చేస్తున్నారు?
ఆఖరికి బంగ్లాదేశ్కి కూడా కరెంట్ సప్లై ఈయనే, గవర్నమెంట్ కరెంట్, మళ్ళా కరెంట్ ప్రొడక్షన్ లేదు. ఈ ఈ రకంగా పెట్టుకొని ఒకవేళ చైనా అంటారు కదా, చైనా మోడల్ ఆయన పెట్టుబడిదారుతోటే చైనా డెవలప్ అయింది అంటున్నారు కదా, మరి అదే పద్ధతి పాటించండి ఈడ. మరిగా చైనా డెవలప్ అయితే మంచిదే కదా, అది 140 కోట్ల జనమే, మనం 140 కోట్ల జనమే కదా, వాళ్ళ పద్ధతే బాగుంది, వాళ్ళు పెట్టుబడిదారి విధానంతో డెవలప్ అయింది, అదే పెట్టుబడిదారి విధానం వీడు అమలు చేయండి. ఒకవేళ అట్లుంటే ఇక ఏంటంటే దోపిడీ ఏ ముఖ్యము, ఇన్నాళ్ళు ఏంది వాళ్ళు కన్విన్స్ చేసి బ్రిడ్జీలు వేస్తే, మన దగ్గర తెలంగాణది ఉండే అప్పుడు కన్విన్స్ చేసి బ్రిడ్జీలు కట్టిర్రు, వాళ్ళు ఇప్పుడు నక్సలిజమే లేకుండా పోయింది. ఈ మళ్ళీ అక్కడ కూడా అంతే కదా, ఇప్పుడు టార్గెట్ పెట్టి ఆపరేషన్ కగార్ అని పెట్టి డేట్ ఫిక్స్డ్ చేసి మార్చి 31 వరకు లేపేస్తాం అనేది పెట్టి ఎవరి మీద యుద్ధం, ఎవరి మీద, భారతదేశ హిందువుల మీద చేసిర్రు దాడి. వాళ్ళు హిందువులు ఎవరి కోసం ఇచ్చిన, నీకు టార్గెట్ ఇచ్చింది జైన మతస్థుడు టార్గెట్ ఇస్తే హిందువులను చంపిర్రు. ఇప్పుడు మొత్తం హిందువులు, ఒరిజినల్ హిందువులు, ఇంక వీళ్ళైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా ఒరిజినల్ హిందువుల మీద చేసి మీ సిద్ధాంతం హిందువులం అని చెప్పుకో, జైన మతస్థుడి కోసం ఇంతమందిని చంపేసి ఇవి కగారు పెట్టి ఇచ్చేసి లొంగిపోతున్నాడు. హిడ్మా హిందువు కదా, పట్టుకొని కాల్చి చంపిరు అదాని కోసం, అది లొంగిపోవడానికి వస్తే. ఒకవేళ ఆయన సెక్యూరిటీ అంటారు కదా, 100 మంది ఉంటారు సెక్యూరిటీ, వాళ్ళందరూ నలుగురే దొరుకుతారండి ఎనుకో అంటే. ఆయన అంత కిరాతకుడు, ఇంతమందిని చంపినాడు, ఆయన చేతికి వెళ్ళి ఒక బుల్లెట్ కూడా బయటకు వెళ్ళకుండా, ఆయన దగ్గర గన్ ఉంటే ఆయన మీదకి వస్తే ఒక బుల్లెట్ కూడా బయటకు వెళ్ళకుండా అన్ని బుల్లెట్లు పోలీసులు ఏదైనా చచ్చిపోతారా? అట్లా ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు చెప్పుకోవడానికి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఆయుధాలు వీడు వస్తున్నారు, వాళ్ళు రావాలి, ఆ గచ్చిరోలి ఆ ఏరియాలు వీళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడాలి, ఏ పార్టీ అయినా గెలవాలి. అప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీలో వీళ్ళ సంగతి ఏందో మొత్తం ప్రజల్ని ఓటు ద్వారానే చైతన్యం చేసి తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి దోపిడీకి సంబంధించి మొత్తం ఇప్పుడు బ్యాంకులో అన్నారు, విజయ్ మాల్యా బీజేపీ ఎంపీ అప్పుడు పారిపోయినప్పుడు అరుణ్ బీజేపీ కాదు చెప్పే పారిపోయిన చెప్పిండు ఆయన, ఇండిపెండెంట్ కాంగ్రెస్ సపోర్టెడ్, ఇండిపెండెంట్ ఎంపీ కాంగ్రెస్ సపోర్టెడ్. మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలే. చెప్తున్నది విజయ్ మాల్యా ఎంపీ, సరే ఏదైనా ఎంపీ కానీ ఎంపీ పారిపోయేటట్టు ఉంటే దేశంలో కళ్ళు మూసుకొని అమిత్ షా ఉన్నాడని ఇంటర్నల్ సెక్యూరిటీ ఏం చేస్తున్నది? ఈ ఆపరేషన్ లూప్ హోల్స్ యూస్ చేసుకుని పారిపోతున్నారు. ఎట్లా లూప్ హోల్స్? ఎయిర్పోర్ట్ లో కనపడాడు ఆ మనిషి, కనపడా నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళంతా ఏంది అంత మోడీలు. ఇప్పుడు ఇంకో మోడీ, ఈ అప్పులు అన్నారు. మాట్లాడకండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎస్ఐ మారగానే దొంగను వదులుతారని, దొంగను పట్టుకోవాలి కదా, దాన్ని చూసి భయపడిపోతున్నారంటే పోలీసు ఇడు ఏం చేసిండు, చూసి చూడనట్టు పైసలు తీసుకొని చూసి చూడనట్టు వదిలిండు. ఇప్పుడు అదే ఏమైతున్నది, ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, సువేంద్ర అధికారి, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ బ్యాంకులను మోసం చేసే కదా ఎంపీ. ఎట్లేదు ఇప్పుడు సీఎం రమేష్ ఎంపీనేనే, సుజనా చౌదరి ఎమ్మెల్యేనే. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు రామరెడ్డి గారు లగడపాటి గురించి మాట్లాడారు, లేకపోతే కాంగ్రెస్ ఇంకో ఎంపీ వాళ్ళ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు సుజనా చౌదరి కానీ లేకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా చాలా కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళ గురించి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వినండి, నేను నాది అయిపోయాయండి. ఇవ్వండి, ఈ రకంగా చేస్తున్నటువంటి దోపిడీ, నువ్వు ఉత్పత్తి చేసి ఉపాధి కల్పిస్తే వాళ్ళని ఏమన్నా ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ రకంగా చేస్తున్నారు అన్నాడు. అరే నువ్వు ప్రపంచ ధనవంతుడు, భారతదేశ ధనవంతుడు, ఉద్యోగులు ఏంటంటే 60,000-70,000 ఉద్యోగాల. మన ఆర్టీసీలో ఉన్నారు 60,000-70,000. ఆర్టీసీ ప్రపంచ ధనవంత సంస్థ కాలేదు ఎందుకో. ఆర్టీసీ సింగరేణిలో కూడా ఉన్నారు 40,000 మంది ఉద్యోగులు. మరి ఎందుకో సింగరేణి, తెలంగాణ సింగరేణి ఒక మంచి గుడ్ సంస్థే, కానీ అంత అదాని మరి ఎన్ని జీతాలు ఉంటాయి, ఎంత బోనస్లు ఇస్తారు వాళ్ళకు, అదాని ఇస్తున్నాడా? 60,000 మంది ఉద్యోగులతో ప్రపంచ ధనుడు అంటే అన్నే మోసం కనిపిస్తుందండి. దోపిడీ చేసి పెట్టినట్టే అర్థం. ఆయన ప్రొడక్షన్ ఏది లేదు. ఇప్పుడు సిమెంట్ ఒక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేసిండు, అది కూడా ఏంది ఈ రకంగా దోపిడీ చేసిన అన్ని తీసుకుపోయి అన్ని కూడా కొనుక్కుంటూ బెదిరించి, సిమెంట్ కంపెనీ కూడా ఇట్లా బెదిరించి అంబుజా సిమెంట్ కొనుక్కున్నారు తక్కువ ధరకు, గవర్నమెంట్ ఉందని చెప్పి. అదొక్కటి ప్రొడక్షన్ ఇప్పుడు వీళ్ళది, అదానిది సిమెంట్. ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని సిమెంట్ కంపెనీలను కొనేసుకుంటుండు. బెందుకు బిర్లా, అటువైపు బిర్లా అండ్ వీళ్ళకి పోటీతోటి బిర్లా సిమెంట్కు దాటేయాలని చెప్పి ఈయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు.
ఏడబడితే ఆడ బెది ఒక్క ఒక ఒక సిమెంట్ కంపెనీ ఒక్క ఈఎంఐ బ్యాంక్ లోన్ తీసుకున్నటువంటి సిమెంట్ కంపెనీ అంటే ఒక్క ఈఎంఐ కట్టకుండా ఆపితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు ఇది ఒక్కటి కట్టలేదు, నీ కంపెనీ అమ్మేయాలి, అదానికి అమ్మేయాలి అని. అట్లా మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు ఇప్పుడు సిమెంట్ కంపెనీలని, ఆ రకంగా దోపిడీ చేస్తున్నారు. మొత్తం ఈ రకంగా చేసుకుంటూ ప్రొడక్షన్ పెరగాలని చెప్పి ఒక్కొక్కడు మన దగ్గర కూడా వచ్చేస్తారు అన్ని సిమెంట్ కంపెనీలు ఎట్టెట్టగా ఉంటారు. నార్త్ ఇండియా మొత్తం కొనేసారు ఇప్పుడు వేరే సిమెంట్ కంపెనీ ఏదున్నా. ఈ రకమైనటువంటి చేసుకుంటూ వాళ్ళ కోసము ఒక జైన మతస్థుడి కోసము ఒరిజినల్ హిందువులని ఇంతమంది బుడకమైన కౌంటర్లు చేసి లొంగిపోతారు. వాళ్ళు Right. సిద్ధాంతం వదులుకొని ఆయుధాలు వదులుకొని వస్తున్నారు. అది మంచి పరిణామం. నారా విజయ్ గారు, ముఖ్యంగా అడవులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే అయినప్పటికీ కూడా అడవికి రక్షించేది చాలా సందర్భాల్లో మావోలు ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే కార్పొరేట్ సంస్థలకు కానీ ఈ రాజకీయ నాయకుల సపోర్ట్తో కొన్ని తవ్వకాలు చెట్లు నరకడం కానీ లేకపోతే ఇంతకుముందు చెప్పారు కదా అభివృద్ధి కోసం కొన్ని ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అలాంటి దోపిడీని అరికట్టడానికి మరి రాజకీయ ఇది రేపొద్దుట ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అడవులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి? అది ఉండదు. అడవుల సంరక్షణ అంటే కొంత పార్ట్ ఉంచుతారు, కొంత పార్ట్ అడవులో పెంచుతున్నాం అనేది చూపిస్తారు. అది ఎట్టి పరిస్థితులు ఆయనకి ఇవ్వాల్సిందే. అది అందుకోసమే ఇది జరిగిందంతా. ఆడ ఉన్నటువంటి బాక్సైట్ కావచ్చు, మాంగనీస్ కావచ్చు, ఇతర గనులు ఉన్నాయి. దానితో పాటు వేదాంత ఉన్నాయి. ఈ మొత్తం అది వేదాంతం రాణిస్తాడో రానిడు తర్వాత తెలుస్తుంది. ఏడాది ఇంకో 2 ఏళ్ళు అయినాక తెలుస్తుంది. వేదాంత కూడా పోటీ పడతారు, వాళ్ళని రాణిస్తాడా, బయటికి పంపిస్తాడా, మొత్తం అదాన్ని తీసుకుంటాడా, ఇదంతా కాలంలో తెలిసిపోతుంది మనకు ఈజీగా. అది ఎట్లాగో ఆడ మైనింగ్ చేయాల్సిందే. మైనింగ్ చేయడం అనేది అడవులు గిడవులు అనేది ఏం చూడరు. అదంతా అడవులు కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. అదంతా డెవలప్మెంట్ మోడల్ లాగా చూపిస్తుంటారు. మరి ఇంకో విషయం చెప్తున్నారు రామరెడ్డి గారు, అర్బన్ నక్సలైట్లు ఈ నిజమైన నక్సలైట్లు వాడుకుని వదిలేస్తున్నారు, వాళ్ళని ఆ దిశగా వాళ్ళని పురుగొలుపుతున్నారు, దాని ద్వారా వీళ్ళు పదవులు పొందుతున్నారు అని చెప్పి రామరెడ్డి గారు అన్నారు. గతంలో బండి సంజయ్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే తుపాకులు పట్టేటోళ్ళు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళకి అర్బన్ నక్సల్స్ అనడం ఏంది? వీళ్ళు తుపాకి పట్టిరా? నువ్వు తుపాకి పడితేనే రాజ్యాంగ విరుద్ధం అనాలి. రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న సూత్రాల ప్రకారం ప్రశ్నిస్తుంటారు, ధర్నాలు చేస్తుంటారు, ఆందోళనలు చేస్తారు, ఒకసారి గట్టిగా నినాదాలు ఇస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అనేది ఏంటండి? అర్బన్ నక్సల్ తుపాకి పట్టుకొని మందిని చంపారు, తుపాకులు పట్టుకొని చంపితే ఇంక వీళ్ళనే, ఇంకా ఎవరు వీళ్ళే తుపాకులు పట్టుకొని తుపాకి పట్టుకొని గాంధీని చంపినటువంటి బొమ్మలు పెట్టుకొని ఎంపీలే చూపిస్తుంటారు, మామూలు ఉత్తుత తుపాకులు. వీళ్ళు అంటారు, వీళ్ళని అనాలి. అసలు చెప్పేదేమో ఇది గాంధీని ఏం చూపి గాంధీని చంపేస్తున్నట్టు, వాళ్ళ సాధ్యులు చంపక ఇంకెవరు ఇట్లా తుపాకి పెట్టి గాంధీని చంపేసినట్టు తుపాకి పెట్టి చూపించిన అటువంటి విషయం. తుపాకి పట్టుకొని హింస ప్రేరేపిస్తున్నది వీళ్ళు కదా, అర్బన్లో ఉన్నది. అర్బన్లో ఉన్న వాళ్ళు ఎవరేం చేస్తారు? వీళ్ళు పైరవీలు చేసుకున్నారు, ఆ పైరవీలు చేసుకున్నారు అంటే మరి పైరవీలు చేసుకొని బాగుపడేటోడు ఎవడన్నా పైరవీలు చేసేది ఎవరు? మళ్ళీ ఈ నాయకులే కదా, పార్టీల నాయకులే కదా. పైరవీలు చేసుకుని మళ్ళీ విచిత్రమైన ఉంటుంది. పైరవీలు ఈ అర్బన్ నక్సల్సే చేస్తారు పైరవీలు. దేశంలో అదాని లాంటి వేల కోట్లు దోసుకొని పోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నోడు పైరవి చేసుకొని ఎవడో బాగుపడ్డాడు అనుకోండి, ఇల్లు కొనుక్కుంటాడు పైరవి చేసుకొని. వీళ్ళు పైరవి కాదు, మామూలు ఉన్నోడు పైరవి చేసామో వీళ్ళని అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తున్నారు అని అంటారు. ఇక అర్బన్లోనే ఉండే వాళ్ళు చేసే పని ప్రశ్నిస్తున్నటువంటిది. పైరవీలు ఎవరైనా చేసిరా? వాళ్ళు చేసేది ఎవరు? మళ్ళీ ఈ రాజకీయ ఇళ్ళ దగ్గరికే కదా, రాజకీయ నాయకులే కదా పైరవీలు చేసేది. పైరవీ ఏమైనా వీళ్ళే దోసుక తినాలి, వీళ్ళే తినాలి, అన్ని అదానికే ఇయ్యాలి. ఎవడన్నా పైరవీ చేసుకోవద్దు, వాడు ఉద్యోగం చేసుకోవద్దు. ఏందండి ఇక లోన్లు వీళ్ళే లోన్లు ఇవ్వాలి, వీళ్ళే కొట్టాలి. రైట్ ఆఫ్ ఇందాక అన్నారు కదా, దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. పేరుకు అది మాఫీ కరెక్టే, మాఫీ కాదు, రైట్ ఆఫ్ అయినటువంటి రైట్ ఆఫ్ చేసినటువంటిది ఒక్కటన్నా ఈ చరిత్రలో ఒకటన్నా వసూలైన పైసా, ఒక్క పైసా వసూలైందా? పేరుకు మాఫియే కానీ ఆ పదజాలం రైట్ ఆఫ్ అనేది రైట్ ఆఫ్ చేసిర్రు. ఇవన్నీ ఎవరు చేసిర్రు? కార్పొరేట్లకు చేసిర్రు. రైతాంగం 14 లక్షల కోట్లు అంటే సౌత్ ఇండియా సంబంధించి ఒక తెలంగాణకు సంబంధించిన జీడిపి, తెలంగాణ రాష్ట్ర జీడిపి ఎంతో వీళ్ళకి మాఫీ చేసింది అంతా 14 లక్షల కోట్లు. తెలంగాణ జీడిపి అంటే
చిన్న గ్రామం కానించి హైదరాబాద్ వరకు ప్రొడక్షన్ చేస్తే ఉన్నటువంటి వాల్యూ ప్రస్తుతం. ఉమ్, అంటే ఇన్ని లక్షల కోట్లు కొంత ఒక 10 మందికి మాఫీ చేసి ఆ, పేరుకు రైట్ ఆఫ్ అని ఆ, మాఫీ చేసి ఇదేంటంటే ఇది దోపిడీ కాదు, రైతాంగానికి చేసినవా ఏమైనా? ఉమ్. ఈ రకమైనటువంటి దోపిడీని ప్రశ్నించాలి. వీళ్ళు రావాలి బయటికి, మొత్తం తుపాకులు వదిలేసి రావాలి. ఈ ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో పోటీ చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, రాజ్యాంగబద్ధంగా గట్టిగా ప్రశ్నించి ఇట్లాంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఉద్యమాలు నిర్మించాలి. ఈ దోపిడీని నిర్మూలించే విధంగా పోరాటాలు, అది కూడా ఏది ప్రజాస్వామ్య ఎలక్షన్లో పోటీ చేసే అధికారం చేజిక్కించుకొని ఈ దోపిడీకి సంబంధించినటువంటి వాళ్ళను తరిమి కొట్టే విధంగా చేయాలి, జైలుకు పంపాలి. వీళ్ళందరినీ జైలు మొత్తం ఇవన్నీ రికవరీ ఇప్పుడు ఈ తరమే కాకపోవచ్చు, ఇంకో తరమో ఏ తరమో వీళ్ళు చేసిన దోపిడీ మొత్తం రికవరీ అయితే అవుతుంది. అదాని ఇప్పుడు చేసి ఇదంతా ఉండొచ్చేమో కానీ రాజగోపాల్ ఎప్పుడో ఒకసారి రికవర్ అయింది రైట్ పక్కా. రైట్ 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 ఓకే సార్. రైట్ రామరెడ్డి గారు ముఖ్యంగా మావోయిస్టులు బయటికి రావాలి, ఆయుధాలను వదిలేసి ప్రజా పోరాటాలు చేయాలి, ఎన్నికల్లో గెలవాలి, పదవులు చేపట్టాలని చెప్తున్నారు. కానీ ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ అంటున్నారు. రేపొద్దున్న వీళ్ళందరూ కూడా రాజకీయంగానో ఎలక్షన్స్లో పాల్గొంటే వీళ్ళని అలాగే చూసే పరిస్థితి ఉంటుందా? ఒక విషయం అండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు అదాని కాంట్రాక్ట్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, విదేశాల్లో చాలా ఉన్నాయి, మన దగ్గర కాదు. ఆయన వర్క్ మనం అదే ఇంకోటి చెప్పలే. ఈ ఆస్ట్రేలియాది భారతదేశంలో ఉన్న థర్మల్ పవర్లు ఉన్నటువంటి బొగ్గట ఆస్ట్రేలియా నుంచి కంపల్సరీ 15% అదాని బొగ్గే వాడాలన్నట. అదేంది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గే అదాని మాట్లాడియండి. ఎంత దోపిడీ చేయాలి. నాలుగేళ్ళు మన తాటిమట్టు అనుకుంటే ఏమైనా మాట్లాడచ్చు, కానీ ఒక విషయం మాట్లాడండి ప్లీజ్ మాట్లాడియండి. నేను మా ఒక కో బ్రదరు విష్ణు ఇక్కడ దామచర్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ రెడ్డి. ఆయనను అడిగాను ఈ కోల్ అంటే చెప్పాడు, ఇండియన్ కోల్ కొన్ని తీసుకుంటే సింగరేట్ ఏంటంటే యాష్ ఎక్కువ వస్తుంది, పవర్ తక్కువ జనరేట్ అవుతుంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చే కోల్లో యాష్ తక్కువ వస్తుంది, ఆయన చెప్తాను నేను, పవర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఎవరిని ఏది కొనమని ఉంటుంది, మాట్లాడండి. కొన్ని కోల్ మైన్స్ అట్లా వస్తుంది వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే చిన్న దేశమై వాళ్ళకు అవసరం లేక మంచి క్వాలిటీ కోల్ వస్తున్నప్పుడు ఎన్నో దేశాలు కొంటున్నాయి, మనం కూడా కొంటున్నాం. దాని గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూల్ లేదు. ఆగండి ప్లీజ్, ఆగండి. విజయ్ గారు ఒక నిమిషం మాట్లాడండి ప్లీజ్. కంప్లీట్ చేయండి. అదాని ప్రొడ్యూస్ చేశారు సన్ఫ్లవర్, సోయా, మస్టర్డ్, అదాని కంపెనీ విత్ 50% పార్ట్నర్షిప్ ఇతర కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్, బాస్మతి రైస్, పల్సెస్ ఎన్నో ఉన్నాయి అదాని ప్రొడ్యూస్ చేసే దాంట్లో. ఏమి లేదని పచ్చి అబద్ధాలు మనం ఏమైనా అడ్డగోలు మాట్లాడామంటే మాట్లాడతారు. సో ఆయన ఏమున్నాయి చెప్పండి. ఇది ఒకటి అదాని విల్మర్ కంపెనీ 50-50 చేస్తున్నాయి. నర్రా విజయ్ గారు ఓకే 60,000 మంది ఎంప్లాయీస్ అండి. ఇప్పుడు టెక్నాలజీ నర్రా విజయ్ గారు ఉద్యోగులు మనము మహేంద్ర 3 లక్షలు, మహేంద్ర అండ్ మహేంద్ర 3 లక్షలు. నర్రా విజయ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి. ఐసిఐసిఐ బ్యాంక్ లో మన గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కన్నా 1/10 ఆఫ్ ఎంప్లాయీస్ తోని అంత టర్న్ ఓవర్ చేస్తారు ఐసిఐసిఐ బ్యాంక్. వాళ్ళు చేసే మిగతా బ్యాంక్ తప్పని కాదు, ప్రైవేటే కదా. గవర్నమెంట్ ఎందుకు పోలుస్తావు? ప్రైవేటే కదా. ప్రైవేట్ లో కూడా అట్లుంటాయి. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు నారాయణ ఇవి ఉన్నాయి కదా, శ్రీ చైతన్య, నర్రా విజయ్ గారు ఒక్క నిమిషం. రైట్ మీరు కంప్లీట్ చేయండి సార్, మీరు కంప్లీట్ చేయండి, టైం అవుతుంది ప్లీజ్. ఏంటంటే నక్సలిజం ఆ టాపిక్ వస్తున్నాయి, ఇవన్నీ విషప్రచారాలు అబద్ధం వేక. కానీ నక్సలిజం ఏదైతే హింసాయుత సిద్ధాంతం రాజ్యాంగ వ్యతిరేకంగా దాన్ని వదిలి వస్తుర్రు, దాన్ని స్వాగతించాలి. ఆ టైంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, దాన్ని మినిమైజ్ చేయడం కోసం ప్రయత్నాలు మంచిది కాదు. అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడతా, వరవర్రావు, గద్దర్ ఎగ్జాంపుల్, ఇంకున్నారు చాలా మంది.
ఏం చేశారు? వీళ్ళ ఉపన్యాసాలతో వేలాది మంది అమాయక పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులను అడవులకు పంపారు. మళ్ళీ అదే గద్దర్ ఏం చేశాడు? తన కొడుకు ఇక్కడ బెల్లంపల్లి టికెట్ కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరిగాడు. అమాయక ప్రజలను, విద్యార్థి యువతను అడవుల పాలు పట్టించి వందలాది సైనికుల పోలీసులు చంపించి వాళ్ళను బలి చేసి వీళ్ళు ఇక్కడ హాయిగా సిటీలో కూర్చొని వీళ్ళ కొడుకులు ఎమ్మెల్యే కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరిగారు. వరవరరావు కూడా ఆ టైప్ చేశాడు. వాళ్ళ పిల్లలు ఎవరు నక్సల్స్ కాలే. వాళ్ళ పిల్ల అర్బన్ నక్సల్ పిల్లలు ఎవరు నక్సల్ కాదు. మిగతా అమాయకులను రెచ్చగొట్టి చూస్తారు. వీళ్ళు నక్సల్స్ కన్నా ప్రమాదకారం. మానవ హక్కుల సంఘాలను పెట్టి ఎప్పుడు నక్సల్ ఎన్కౌంటర్ అయితే ఇక బూటకపు ఎన్కౌంటర్ అని ఇంతకుముందు కన్నాబిరాన్ ఉండే, ఇట్లానే రకరకాల కేసులు వేస్తారు. అదే నక్సల్స్ పోలీసులు ఇక్కడ సైనికులు దాడినప్పుడు వీళ్ళకి మానవ హక్కులు కనపడాయి. ఇలాంటి వాళ్ళే అర్బన్ నక్సల్స్. ఇలాంటి వాళ్ళు చాలా మందిలో వాళ్ళను కూడా చట్ట పరిధిలో తీసుకొచ్చి కఠినంగా శిక్షణ జరుగుతుంది. ఇది మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ మామూలుగా లేదు. అందుకే వీళ్ళు లొంగిపోతున్నారు. అది కూడా వాళ్ళు గ్రహించాలి. ఇంకా మా బుద్ధి వంకరే అంటే దానికి అనుభవించక తప్పదు. ఇంకా అమిత్ షా టార్గెట్ అయితే కంప్లీట్ చేసినట్టే 99% కంప్లీట్ చేస్తారు. అది అది బలం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు అన్నారు కన్నాభిరాను రాజ్యాంగం ప్రకారం కోర్టుల్లో వాదించిండు. ఆయన కోర్టులో చెప్పారు. అది భారత రాజ్యాంగమే కదా, భారత కోర్టులే కదా చెప్పినటువంటిది. ఇక పిల్లల సంగతి చూస్తావా? మరి వీళ్ళు అంటారు వీళ్ళ పిల్లలే ఓం బిర్లా స్పీకర్ పిల్లలే ముస్లింలను చేసుకున్నారు. వీళ్ళే మళ్ళీ హిందూ ముస్లిం గురించి మాట్లాడతారు. ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ పిల్లలే ముస్లిం చేసుకున్నారు. మత విషయాలు రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నర్రా విజయ్ గారు అండ్ రామరెడ్డి గారు. మనకి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అయితే మావోయిస్ట్ అయితే కీలక ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవడానికి తేదీని కూడా ఫిక్స్ చేశారు. జనవరి 1 తర్వాత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మూకుమ్మడిగా లొంగిపోతామనే ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.